ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దిద్దుబాటు సమయం అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం కలుసుకోవడానికి దేవుడు చూపిన మహోన్నతమైనటువంటి కృపకై స్తుతిస్తూ కొనియాడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన సహాయంతో మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా, నీ పాసన్నిధిలో చేరి నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, లేఖనాన్ని పరిశోధించుకుంటూ పరిశీలించుకుని మేము జీవించేటకు ప్రభా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుని పొందింటాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో అనేకసార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఉద్యోగమని, లేకపోతే గొప్ప కార్యాలు చేయాలని, నేను ఏదో విధముగా స్థిరపడాలి అనేటువంటి ఆలోచన కలిగి, కుటుంబ బాధ్యతల్లో ఏదో ఒకటి నిర్వహించాలని ప్రయత్నాలు మాత్రం సాగిస్తూ ఉంటాం. అయితే మన ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాకుండా పోవటానికి గల కారణం ఏంటి అంటే, మొదటి ప్రయత్నం అనేది దేని గురించి ప్రయత్నం చేయాలి, దేన్ని ప్రయత్నం చేయాలి అనేటువంటి వాస్తవాన్ని మనం వెదకక మన ప్రయత్నాలన్నింటి కూడా విఫలమై ప్రయత్నించకపోక నిరుత్సాహపడుతూ జీవిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రయత్నించాలి అంటుంది. మంచిదే, ఆ మాట మనకు చక్కగా వినిపిస్తుంది. అయితే ఏమి ప్రయత్నించాలి అనేటువంటి వాస్తవాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. అక్కడ ఏంటంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలుగజేయుటకు ప్రయత్నించుడి అని. మొదటిగా సమాధానం పడటానికి, సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలంట. సమాధానంగా ఉండడం వల్ల ఏంటి లాభం అంటే, సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తితో మరొక వ్యక్తికి ఎలాగా సంబంధాలు ఏర్పడుతుందో, మనం కూడా సమాధానం కలిగి ఒక వ్యక్తితో జీవించగలిగితే, మనం సమాధానాన్ని వెతికినప్పుడు, సమాధానంగా జీవించినప్పుడు మనతో ప్రతి వ్యక్తి కూడా సహవాసం కలిగి, స్నేహం కలిగి ఉంటాడు. చూడండి, ఆ మాట మనం ఒక మాట చూద్దాం. అందరితో సమాధానమును అనే మాట రాయబడింది. అందరితో సమాధానంగా ఉండాలంటే, ఒకవేళ మనం చేసేటువంటి ప్రయత్నము మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువు చేతిలో ఉందేమో గమనించాలి. ఆ శత్రువే మనకు మిత్రుడిగా ఉండాలంటే తనతో సమాధాన పడితేనే మనకు పనులు జరుగుతాయి కదా. తనతో సమాధానం మనం పడితే మనకు సంతోషము, ప్రభువుకు కూడా మనకి ఇష్టము. మనం సమాధానం పడకుండా మన ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఏమి ప్రయత్నించాలి అని చాలా సందర్భాల్లో మనం ఎలా ప్రయత్నించాలి, ఎలా ప్రవర్తించాలి అని కూడా ఒక్కొక్కసారి మనకు ప్రశ్నగా కనిపిస్తుంటుంది. అయితే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఓ మాట రాయబడుతుంది, మీ వల్ల సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా నుండుడి. సాధ్యమైనంత మట్టుకు సమాధానంతో ఉండడం చాలా మంచిదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సమాధానంగా ఉండటం చాలా శ్రేయస్కరం. సమాధానంగా ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిదే. సమాధానంగా ఉండటం మన జీవితాలకు కూడా మంచిదే. సమాధానంగా ఉండటం మన శత్రువులు సైతం మనకు మిత్రుడిగా మారుతారంట. ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలా చక్కని మాట అక్కడ రాయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యంలో, మీ వల్ల, మన వల్ల సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండాలంట. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వ్యక్తి పట్ల మనం సమాధానం కలిగి ఉండాలంట.
వారు ఏ సంబంధం కలిగి ఉన్నా సరే, అంటే లోకానుసారమైన సంబంధం కాదు సుమా, స్నేహ సంబంధము, ఇరుగు పొరుగు సంబంధము, బంధుత్వం కానివ్వండి, సంఘంలోను కానివ్వండి, ఇలా మనం చూసినప్పుడు వారందరితో కలిసి సమాధానంగా ఉండాలంట. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. చేతనైనంత వరకు సమాధానంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. ప్రతి మనుషులతో మన దేవుడు సమాధానకర్తకి అధిపతి అని యెషయా ప్రవక్త గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, సమాధానంగా బ్రతకాలి. సమాధానంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరొక మాట చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యంలో అచ్చట కూడా సమాధానం ఉండుడని సెలవిస్తుంది. 11వ వాక్యం చదువుదాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణయునుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి అనే మాట మనం చూస్తాం. ఈ సమాధానంగా ఉంటే వచ్చేటువంటి గొప్ప లాభాలు ఏంటంటే సంతోషం వస్తుంది, ఆదరణ కలిగి ఉండటం కూడా మనకు లభిస్తుందంట. ఎప్పుడు ఇవన్నీ కలుగుతాయంటే సమాధానంగా ఉన్నప్పుడే. ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకు కలుగుతాయంట. చక్కని మాట, ఏక మనస్సు గలవారై ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండాలంట. మనకు ఏకత్వం లేకపోయినప్పుడు సమాధానం రాదు. మన బుద్ధి వేరు, గుణాలు వేరు, మన తలంపులు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి ఏకత్వం లేనప్పుడు సమాధానం ఉండదు. కాబట్టి అన్నిటి విషయంలో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. మన మనస్సు, మన తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా సమాధానంగా ఉండాలి, పడుతూ ఉండాలి. మనం ఒకరికొకరు సమాధానంగా ఉంటేనే మనం జీవించగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, దేవునికి కూడా ఇష్టంగా మనం ఉండగలుగుతాం. మరొక మాట చూస్తే పరిశుద్ధత కలిగి కూడా ఉండాలంట. చూడండి, దేవుడు మనకు కలహం కాదు, సమాధానం కావాలని కోరుతున్నాడు. మన గర్వం, కోపం, క్షమించలేని హృదయం సమాధానానికి అడ్డంకులు. కాబట్టి సమాధానము మనకు ఏం వస్తుందంటే మనలో ప్రేమ, మనలో ఓర్పు, సహనము, నిరీక్షణ ఇవన్నీ కూడా కలుగజేస్తుందంట. పరిశుద్ధత కలిగి జీవించాలని 2వ మాటగా సెలవిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 16వ వాక్యం చదివితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సత్ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధత కలిగి ఉండాలంట. 2వదిగా సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఎందుకు ఈ మాట దేవుడు మనతో ముచ్చటిస్తున్నాడంటే, మొదటగా మనుషులతో సమాధానంగా ఉంటే మనం ఏ కల్మషం లేని వ్యక్తిగా జీవిస్తాం, ప్రేమ కలిగి జీవిస్తాం, సహనం కలిగి జీవిస్తాం, మనలో కోపం ఉండదు. కాబట్టి అలాగే మనం దేవుని చూడాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈరోజు మనిషిని చూడాలని సమాధానం లేకపోతే, సమాధానం లేని మనిషితో ఎవరు స్నేహం చేయరు. అలాగే పరిశుద్ధత లేకపోతే మనం చూడడు, ప్రభువును మనం చూడలేం. చూడండి, ఆ మాట చాలా చక్కమైన మాట మనం చూస్తాం. మీరును సత్ప్రవర్తన, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. సమస్త ప్రవర్తన అంట. అన్ని విషయాల్లో ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండేటువంటి ప్రవర్తన కావాలంట మనకు. సామెతలు రాయబడింది, నీ ప్రవర్తన అంతా ఆయన అధికారముకు ఒప్పుకొను అని రాయబడి ఉంటుంది. కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి జీవిస్తామంట. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలైన మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకు కలిగి జీవించాలంటే ఆయన చూడాలంటే పరిశుద్ధత కావాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా చూడాలనే ఆశపడుతున్నాడు. ఆయన సమాధానానికి కర్తకి కాబట్టి మనం కూడా సమాధానంగా ఉండాలని,
సమాధానకర్త, అధిపతి అని మనం పిలుస్తున్నాం కాబట్టి ఆ అధిపతిని మనం చూడాలంటే మనలో పరిశుద్ధత కావాలి. మరొక మాట చూద్దాం. అక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుని చిత్తము మన పరిశుద్ధతే అంటది. ఆ రాయబడిన విషయం, మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జాగ్రత్త మనకు దూరముగా ఉండటే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడి చిత్తం అంటది. మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన చూడాలి అనే ఆశ మనకు కలిగి ఉన్న పరిశుద్ధులుగా జీవించాలి అని ఆయన చిత్తమైంది. కనుక మొదటిగా సమాధానంగా బ్రతకాలి, రెండోది పరిశుద్ధిగా కూడా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట సెలవిస్తుందంటే మనం జీవించే జీవితకాలం అంతే కూడా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకాలంటే సమాధానం కావాలి. రెండోది ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత కావాలని వాక్యం సెలవిస్తుంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉన్నటియే దేవుని చిత్తం అంట. ప్రభువుని చూడాలని ఆశ కలిగి ఉన్నవారు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి జీవించాలంట. అన్ని జనుల వలె ఉండకూడదంట. వారు చూడండి, ఆ మాట రాయబడింది, ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉన్నటియే దేవుని చిత్తం అంట. దాన్ని ఎలా కాపాడుకోవాలో అని తెలుసుకోవడమే దేవుని చిత్తం. ఈరోజు దేవుని చిత్తం అని ప్రతి విషయంలో ఏ పని చేయాలన్నా ఫెయిల్ అయిపోయినా ఆయన చిత్తం జరిగితే ఆయన చిత్తం అనే మాట ప్రతిసారి ఉపయోగించి దేవుని నామానికే అవమానకరంగా మనం జీవిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో నేను విన్న మాట అంటే పనికిమాల పనులు చేస్తూ కూడా దేవుని చిత్తం అనేటువంటి మనుషులు ఉన్నారు. పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏంటి మాటలు అడిగినప్పుడు ఏందో దేవుడు పలికిచ్చాడు దేవుని చిత్తం అంటారు. 10 ఆజ్ఞల్లో ఒక మాట రాయబడింది, వ్యర్థముగా దేవుని మాట ఉచ్చరించకూడదని కూడా. ఇవన్నీ తెలిసి కూడా మనకు దేవుని చిత్తం అని ప్రతి విషయంలో మనం చిత్తం అనే మాట మనం తగిలించి దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నాం, దేవుణ్ణి దూషించినట్లుగా బ్రతుకుతున్నాం, దేవునికి అపకీర్తి తెచ్చే వ్యక్తులుగా బ్రతుకుతున్నాం. అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనలో ఏముండదంటే సమాధానం ఉండదు, పరిశుద్ధత ఉండదు. కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలో మొదటగా ఏముండాలంటే సమాధానం ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఇవి రెండు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితము ఆనందదాయకంగా మారుతుంది. పౌలు గారు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి, ప్రభువునందు ఆనందించడం సెలవు. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించాలంట. చూడండి, మత్తయి సువార్తలో కూడా ఒక మాట రాయబడింది, పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, దేవునికి ప్రత్యేకంగా ఉండటమే. అందుకని ఆ మాట రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటారు. ప్రత్యేకంగా పరిశుద్ధత ప్రత్యేకతనిస్తుంది. పరిశుద్ధత ప్రభువు చూడటానికి అధికారం ఇస్తుంది. పరిశుద్ధత మన జీవితంలో పరలోకానికి వెళ్ళేటువంటి ఆధిక్యత కూడా కలుగజేస్తుందట. అంత మాత్రమే కాదు, మనతో స్నేహం చేయాలంటే కూడా ఒక వ్యక్తికి ఆలోచన కూడా కలుగజేస్తుంది. ఇలాంటి లక్షణాలు కలిగి జీవించాలి, ఇలాంటి ప్రయత్నాలు చేయాలంట. కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇంతవరకు మన జీవితం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఎన్నో ప్రయత్నాలు చేసాం. పెళ్ళిళ్ళ ప్రయత్నాలు చేసాము, ఉద్యోగ ప్రయత్నాలు చేసాము, ఇంటి ప్రయత్నాలు చేసాము, గ్రామ ప్రయత్నాలు చేసాము, ఊరు మారాలని ప్రయత్నం చేశాను, ఊరు దాటాలని ప్రయత్నం చేసాము. ఇవన్నీ చేసి చివరికి సొలిసిపోయి ప్రయత్నం చేయక ప్రభు చిత్తం అని ఒక మాట ఏమిటో అని దానికి కూడా ప్రశ్న వేసి తగిలిచ్చేసి అలా నీరసపడిపోయి ఇక మా బ్రతుకు ఇంతేలే అని మనమే ఓదార్చుకొని కాలం గడిపేస్తూ ఉంటాం. ఇది నిజమైన ప్రయత్నం కాదు. మొదట చేయాల్సింది సమాధానంగా ఉండటానికి, పరిశుద్ధతగా ఉండడానికి ఇవి రెండింటిని మొదటగా ప్రయత్నించాలంట. కాబట్టి ప్రయత్నించాలి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించాలి, వెలిగించబడటానికి కూడా ప్రయత్నించాలి, పట్టుదలగా ప్రయత్నించాలంటే ఈ రెండింటి విషయంలో.
విడవకుండా అనుసరించేటకు ప్రయత్నించాలంట. మన జీవితాలు కూడా విడవకుండా ప్రయత్నిస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, డబ్బు సంపాదించిన ప్రయత్నిస్తుంటాం. ఆ డబ్బు వచ్చేది కాదు, మన ప్రయత్నం ఆపేది కాదు, సఫలం చూసేది కాదు, విఫలమవుతూనే ఉంటాం. ఎందుకంటే మొదటగా ఈ రెండు మనలో లేవు కాబట్టి. ఎందుకు ప్రయత్నించాలి అంటే సమాధానం లేకపోతే మనకు సంబంధాలు తెగిపోతాయి. సంబంధాలు లేకపోతే మనుషులు మనకు విలువ ఇవ్వరు. సంబంధాలు లేకపోతే మనం ఎవరో తెలీదు. సంబంధాలు లేకపోతే మనం ఏంటో తెలీదు. పరిశుద్ధత లేకపోతే దేవునితో సంబంధం బలహీనమవుతుంది. దేవుని చూడలేం, దేవుని స్వరం వెళ్ళలేం. కాబట్టి ఈ రెండు విషయంలో మనం మెలకు కలిగి ఉండాలి, ప్రయత్నం చేయాలి. నిద్ర లేచి మొదలుకొని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రతి విధమైనటువంటి బాధ్యతల్లో కానివ్వండి, లోకానుసారమైనటువంటి బాధ్యతలు కానివ్వండి, గృహ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ బాధ్యతలు కానివ్వండి, అది ఏదైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ మన జీవితంలో మొట్టమొదటిగా ప్రయత్నించాల్సినటువంటి విషయం ఏంటంటే సమాధానాన్ని, పరిశుద్ధతని కలిగి ఉండటానికి ప్రయత్నించాలంట. కాబట్టి మన జీవితంలో ఈ రెండు ప్రథమంగా మనం ఉంచుకోవాలి, సంపాదించుకోవాలి, వాటిని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇవి రెండు లేకపోతే ఆశీర్వాదం కూడా రాదంట. ఈ రెండు రాకపోతే మన జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండినట్టుగా చూస్తామని లేఖనాలు సూటిగా మాట్లాడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం. సమాధానం లేక ఎన్నిసార్లు మనము బాధపడ్డాము. ఒక మనిషితో సమాధానం పడటం కూడా మనకు ఎలా ఉందంటే అయ్యో అని, సమాధానం పడాలన్నా అతనితో అని మనసు నొచ్చుకొని సమాధాన పడినట్టుగా కూడా ఉంటాం. ఇది కాదు ప్రభు మెచ్చేటువంటి సమాధానం. ప్రభు చిత్తానుసారంగా మనకి ఇచ్చినటువంటి సమాధానం ఎలాగున్నదంటే ఒకరితో ఒకరికి సమాధాన పడాలంట. కాబట్టి సమాధానంతో ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలని వాటన్నిటినీ ప్రయత్నం చేయాలంట పొందుకొనటకు. కాబట్టి ఈ రెండు పొందుకొని మన జీవితంలో సంతోషము, సమాధానాన్ని, ఆశీర్వాదం పొందుకొని ప్రభువును చూసేటువంటి గొప్ప అవకాశాన్ని మనం పొందుకుందాం. ఈ మాటలో మన వెనుకల్లో ప్రభు ఫలింపజేసి దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చేస్తున్న ప్రభా, విన్న మాటలను బట్టి నీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే మొదటిగా సమాధానం, పరిశుద్ధ వీటిని పొందుకోవడానికి ప్రయత్నించాలని తండ్రి లేఖనాలు సెలవిస్తున్నాయని మాట మేము మర్చాం. కనుకనే మా జీవితాలు సఫలం కావడం లేదు, మా జీవితంలో సంతోషం లేదు, మా జీవితంలో ఫలింపు లేదు. ప్రభా, ఇకనైనా మేము సమాధానం పొందుకొని పరిశుద్ధత కలిగి తండ్రి నీవిచ్చేటువంటి అయా గొప్ప ఆశీర్వాదాలకై, నిన్ను చూసేటువంటి గొప్ప ఆధిక్యతకై మేము వేచి ఉండేటువంటి మనస్సును, సిద్ధపడి కలిగేటువంటి మనస్సును ప్రభా మాకు దయచేసి స్తోత్రాలు చేస్తున్నాం. అయ్యా, నిజంగా ఈ దినం ప్రభా ఈ వాక్యం చేత మేము మా జీవితాలని దిద్దుబాటు చేసుకున్నటకు నీవు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చేస్తున్నా తండ్రి. నీ రాకడ పర్యంతం వరకు ప్రభా తండ్రి మేము సమాధానం కలిగి, పరిశుద్ధత కలిగి జీవించి నీ వచ్చినప్పుడు ప్రభా తండ్రి ఎదుర్కొనటానికి ప్రభా మేము సంసిద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుని పొందినాం తండ్రి. ఆమెన్. ప్రభునామములో మీ అందరికీ షలోం. మీ అందరికీ మరొకసారి ప్రభునామములో పరలోక దీవెనలతో దేవుడు దీవించునుగాక. ఆమెన్. మా పరిచర్యలు నెల్లూరు జిల్లా పొదలకూరు నందు మరియు కడప పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో పరిచర్యలు జరుగుతున్నాయి. కనుక ఆయా ప్రాంతంలో తెలిసిన వారు మీరు ఈ షాలోం మినిస్ట్రీని
మీరు పరిచయం చేయండి. దగ్గరున్నటువంటి మీ స్నేహితులకి, బంధువులకు కావచ్చు, ఎవరికైనా సరే ఆత్మీయంగా బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ షోలం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షోలం.